నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం ప్రపంచానికే నిజామాబాద్ పసుపు ఎగుమతితో పసుపు రాజధాని ఐక్యతను చాటిన గొప్ప వ్యక్తి దివంగత ధర్మపురి శ్రీనివాస్. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి సమ్మేళనం హాజరు కానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సభ ఏర్పాట్లు విజయవంతం చేసేందుకు ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను నక్సలైట్స్ అడ్డగా మార్చవద్దని సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన రైతు మహాసమ్మేళనం సభలో అమిత్ షా ప్రసంగించారు. అమాయక గిరిజనులను, పోలీసులను పొట్టనబెట్టుకున్న మావోయిస్టులు ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. నక్సలిజం, టెర్రరిజాన్ని తుదముట్టిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పామని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ మాట రాహుల్ నోట వినబడుతుందని, ఆపరేషన్ సింధూర్పై ఆధారాలు కావాలని రాహుల్ అడుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతి పాలన ఉందని బీఆర్ఎస్ ను గద్దెదించితే అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా అవినీతి పాలన కొనసాగిస్తుందని అమిత్ షా దుయ్యబట్టారు. हम तो भ्रष्टाचार के कारण तेलंगाना की जनता ने टीआरएस को निकाला, बीआरएस को निकाला और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई. तेलंगाना वहीं का वहीं रह गया. भाइयों बहनों, तेलंगाना के चहुमुखी विकास के लिए यहां कांग्रेस पार्टी की सरकार भी नहीं चलेगी, टीआरएस की भी सरकार नहीं चलेगी. केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार कर सकती है. आज यहां पर मोदी जी ने किसानों को कहा हुआ एक और वादा पूरा हुआ है. मोदी जी ने किसानों के भले के लिए ढेर सारे काम किए हैं. बजट में 1 लाख करोड़ की बढ़ोतरी की. हर किसान के अकाउंट में 6,000 रुपया जाता है. यूरिया डीएपी के दाम बढ़ने नहीं दिए. किसान बीमा पहले कभी मिलता नहीं था, अब किसान को मिल रहा है और अब हल्दी बोर्ड की भी रचना हो गई. బీఆర్ఎస్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చిందని, ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ ఢిల్లీకి ఏటీఎంగా మార్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. भाइयों बहनों,
आने वाले दिनों के में मोदी जी ने दलित, पिछड़े, आदिवासी, गरीब, युवा और महिला के लिए, किसानों के लिए जो काम किए हैं हम उसको आगे चालू रखेंगे। और मैं रेवंत रेड्डी को कहकर जाता हूं, भाई रेवंत रेड्डी जी, आपको जनता ने पावर दी है, हमारे तेलंगाना को नक्सलियों का अड्डा मत बनने देना, मत बनने देना। और भाइयों बहनों, वो जो करे वो करे। फिर से मैं आपको कहकर जाता हूं, 31 मार्च 2026 को हम नक्सलवाद को समाप्त कर देंगे, पूरे देश से समाप्त करेंगे। फिर से एक बार तेलंगाना के और देश भर के हल्दी के किसानों को मोदी जी की ओर से बहुत बहुत बधाइयां और हल्दी बोर्ड बनने के बहुत बहुत अभिनंदन। పసుపు రైతుల ఎన్నో దశాబ్దాల కాలం నెరవేరింది. ఇందూరు జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వేద పండితులు పూజలు చేసి కేంద్ర మంత్రిని ఆశీర్వదించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్లో ఇందూరు నగరానికి చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్లో దిగగానే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి నేరుగా హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యాలయాన్ని అమిత్ షా తిలకించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ మునూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే మునూరు కాపుల ఐక్యతను చాటిన గొప్ప వ్యక్తిని మునూరు కాపు నాయకులు కొనియాడారు. జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి డిఎస్ స్మృతి తీరని లోటని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లోని మునూరు కాప్ కళ్యాణ మండపంలో స్వర్గీయ మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతిని మునూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు, పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారం సాయిలు, పార్టీ సీనియర్ నాయకులు ధర్మపురి సురేందర్ మాట్లాడుతూ స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అధిక సంఖ్యలో మునూరు కాప్ సభ్యులు తరలివచ్చారని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణలో అత్యధికంగా మునూరు కాప్ కళ్యాణ మండపాలు నిర్మించారని, అలాగే ఇతర వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడని తెలిపారు. నిజామాబాద్ వాస్తవ్యులు మన సీనన్న గారు, మా గురువు గారైన సీనన్న గారిది ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా మున్నూరు కాపు సభ్యులందరూ ఘనంగా ఈరోజు సీనన్న గారికి నివాళులర్పించారు. చాలా మాకు దుఃఖమనిపిస్తుంది. పెద్ద మనిషి మేము కోల్పోయాము. ఎందుకంటే మాకు మున్నూరు కాపు కులస్తులకే తీరని లోటుది. వారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. వారు ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్లోనే నిజామాబాద్ హైయెస్ట్ మున్నూరు కాపు సంఘాలు కట్టిన ఘనత అంటే డి శ్రీనివాస్ గారే. ఈరోజు బైపాస్ అయ్యిందంటే మన శ్రీనన్న కృషి వల్ల అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆత్మ శాంతించాలనేసి కూడా నేను కోరుతున్నాను. పట్టణంలో అతిపెద్ద 2 కళ్యాణ మండపాలతో పాటు ప్రతి డివిజన్లో మునూరు కాప్ కళ్యాణ మండపాలను నిర్మించడానికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మునూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అని కొనియాడారు. అలాగే జిల్లాకు, పట్టణానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచిన వ్యక్తి డిఎస్ అని అన్నారు. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ఆశీస్సులు తమపై ఉండాలని, మునూరు కాప్ సభ్యులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మునూరు కాప్ సభ్యులు హాజరయ్యారు. కులస్తులకే తండ్రిలాగా ఉన్న వ్యక్తి, మున్నూరు కాపుల బాగోగులన్నీ కూడా ఆలోచించి నిజామాబాద్ నగరంలో ఈనాడు ఇంత 2 పెద్ద కళ్యాణ మండపాలు కట్టించి మునూరు కాపు ప్రజల కోసము ఇన్ని సేవలు చేసి ఒక 2 కాకుండా పెద్ద సంఘం ద్వారా 2,
ప్రతి సంఘానికి 7-8 సంఘాలకు కూడా ఎక్కడెక్కడి నుంచో నిధులు తెచ్చి నిధులు ఇప్పించి ఈ కళ్యాణ మంటపాల డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసినారు. అట్లాగే మున్నూరు కాపు సమాజానికి కూడా ఎంతో కృషి చేసినారు. మున్నూరు కాపు కులస్తులకు ఎన్నో చేసినారు. అదొక్కటే మున్నూరు కాపులకే కాకుండా ఈ నిజామాబాద్ పట్టణానికి ఎన్నో స్కీములు తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేసినారు. ఎలాంటి వ్యాధులు వచ్చినా హైదరాబాద్ వెళ్లకుండా వెల్నెస్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలు హైదరాబాద్ వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా వెల్నెస్ హాస్పిటల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్ 7వ బ్రాంచ్ను బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు ప్రారంభించారు. హాస్పిటల్లోని వసతులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వెల్నెస్ హాస్పిటల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులతో పాటు అన్ని రకాల నూతన టెక్నాలజీ గల పరికరాలు ఉన్నాయన్నారు. అతిపెద్ద వ్యాధులకు సైతం ఈ వెల్నెస్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుందని ఆయన తెలిపారు. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ అవసరం లేకుండా వెల్నెస్ హాస్పిటల్ నెరవేర్చిందన్నారు. ఈ హాస్పిటల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, తాహిర్ బిన్ హమ్దాన్, మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎండి సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్న ప్రాబ్లం వచ్చినా స్టెంట్లు వేస్తూ ఉంటాం. ఆ స్టెంట్ కూడా నేను గతంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 70-80,000 మెడిసిన్ కోటింగ్ అని 1 lakh వరకు వేసేవాళ్ళు. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ అంటే కంట్రోల్ ప్రజలకు ఇబ్బంది కాకుండా యాజ్ వెల్ యాజ్ రేట్లు తగ్గించే విధంగా చేశాం. అప్పుడు 40-45,000 ఇచ్చాం. అదే కాకుండా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రారంభించడానికి ఎలా చేస్తే మన ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే మనకు మన విద్యార్థులు మంచి డాక్టర్స్ ఇద్దరు అన్న ఉద్దేశంతో మరి చాలా తిరిగి ఇండియాలో ఒకటే దగ్గర ఉంది బెల్గాంలో. పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు కూడా స్టెంట్ దాంట్లో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ వేయంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా వేరే దేశాలు లేకుండా తప్పనిసరిగా వీళ్ళ ఆలోచన. మళ్ళీ దానికి స్టెంట్ కొంచెం డౌట్ ఉంటే పోస్టర్ నుంచి ఒక స్పెషల్గా తెప్పించారు. దాని క్లియారిటీ కొరకు అంటే పేషెంట్లకు ఇబ్బంది కాకుండా వాస్తవాలు ఏమున్నాయో వాస్తవాలు చేసి ప్రజలను రక్షించుకోవాలి. రేట్లు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఖర్చులు కూడా పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన రాజకీయ ఉద్దండుడు దివంగత ధర్మపురి శ్రీనివాస్ ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోని తనదైన శైలిని ప్రదర్శించిన ధర్మపురి శ్రీనివాస్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. అయితే డిఎస్ వర్ధంతి సందర్భంగా నగరంలోని బైపాస్ రోడ్లో ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ సొంత ఖర్చులతో డిఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. విగ్రహ ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్ షాకు ఎంపీ అరవింద్ మొదట తన చిన్ననాన్నలైన ధర్మపురి సురేందర్, ధర్మపురి ప్రకాష్లను పరిచయం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్ తన సొంత నిధులు 40 లక్షలతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన పద్మభూషణ్ రామ్ సుతార్ అనే శిల్పి డిఎస్ విగ్రహాన్ని తయారు చేశారు. अच्छा दे मुंह
ప్రపంచానికి నిజామాబాద్ పసుపు ఎగుమతితో పసుపు రాజధానిలా మారాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. 3-4 సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని ఆయన తెలిపారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు. $1 బిలియన్ పసుపు ఎగుమతులే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పసుపు రైతుల 40 ఏళ్ల కలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అరవింద్తో పాటు రాష్ట్ర నేతలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయడమే కాదు, నిజామాబాద్కు చెందిన బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ పదవి అప్పగించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచానికి నిజామాబాద్ పసుపు ఎగుమతితో పసుపు రాజధానిలా మారాలని అమిత్ షా ఆకాంక్షించారు. 3-4 సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తుందన్నారు. $1 బిలియన్ పసుపు ఎగుమతులే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచంలో పసుపుకు డిమాండ్ ఉన్న దృష్ట్యా అందులో ఉండే ఔషధ గుణాలపై ప్రచారం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఎగుమతులకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పసుపు ప్రొడక్షన్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్ తదితర అంశాలపై పసుపు బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచమంతా నిజామాబాద్ పసుపు గుబాలిస్తుందన్నారు. భారత్ ఆర్గానిక్ కార్పొరేషన్, ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ అని కూడా ఇందూరులో ఏర్పాటు చేసి కొనుగోలు, రవాణా, ఎగుమతి పసుపు బోర్డు చూసుకుంటుందని షా వివరించారు. मेरे मंत्रालय में मेरे साथी केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, श्री तुमल्ला नागेश्वर राव जी, कृषि मंत्री तेलंगाना श्रीमती दानसरी अनसुया जी, पंचायती राज मंत्री तेलंगाना, जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से, ऐसे हमारे सांसद अरविंद धर्मपुरी जी, हमारे सांसद के लक्ष्मण जी, और पहले हल्दी बोर्ड के चेयरमैन भी, सिर्फ हेडक्वार्टर नहीं, चेयरमैन भी हमने तेलंगाना से ही दिए हैं. श्री पल्ला गंगा रेड्डी जी, खड़े हो जाइए भाई. और आज इस सभा में आए हुए हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार. सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करें. आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था, और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था. वो वादा आज पूरा हो जाने है. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గుర్తించి బోర్డును మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అందులోనూ ఇందూరుకు బోర్డు రావడం గర్వకారణమన్నారు. ఇందుకోసం ఎంపీ అరవింద్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షాను పలుమార్లు కలిసి బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన అరవింద్ను అభినందించారు. తెలంగాణ రైతులను రాజులను చేయడానికే కేంద్రం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకి సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షులకి, రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు
తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగిందే తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతోటి తెలంగాణ రైతుని రాజును చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ప్రధాని మోడీ అమిత్ షా సహకారంతో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు సాధించారని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు ఏళ్లుగా ఎదురు చూశామన్నారు. జాతీయ కార్యాలయం సైతం నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 30 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పనిచేశానని, నాలాంటి సామాన్య కార్యకర్తకు పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడి హోదా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రైతుల సంక్షేమం కోసం, ఉన్నతి కోసం మోడీ కృషి చేస్తున్నారన్నారు. పీఎం మోడీ ఆధ్వర్యంలో పసుపు ఎగుమతులను 2030 వరకు మరింత పెంచేందుకు బోర్డు తరపున కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ను పునరుద్ధరణ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. నిజామాబాద్ నగర శివార్లో కాయిలా పడిన సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేయాలని కేంద్ర హోంశాఖ, సహకార, గృహ మంత్రి అమిత్ షాకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాత్రమే సహకార చక్కెర కర్మాగారమని మంత్రికి వివరించారు. ఈ కర్మాగారం 1958లో స్థాపించబడి 1962 నుండి పనిచేయడం ప్రారంభించిందని వినతి పత్రంలో వివరించారు. 126 గ్రామాల నుండి 23,216 మంది వాటాదారులను కలిగి ఉందని తెలిపారు. ఈ కర్మాగారం 2005 నుండి కార్యకలాపాలను ఆపివేసిందని, ఈ కర్మాగారం నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ వద్ద 92.12 ఎకరాల భూమిలో ఉందని, విద్యుత్ శక్తి, నీరు, రహదారి, రైలు కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక సదుపాయాలను కలిగి ఉందని కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించడం జరిగింది. కోఆపరేటివ్ సహకార పరిశ్రమలను పునరుద్ధరించడానికి కేంద్ర భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలను ప్రకటించినందున ఫ్యాక్టరీ జోన్ ప్రాంతంలో 5,000 ఎకరాల వరకు చెరుకును పెంచడానికి రైతులు సిద్ధంగా ఉన్నందున ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీని పునరుద్ధరించవచ్చని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విన్నవించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఘన స్వాగతం పలికారు. ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సీతక్కను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పార్టీ నేతలతో జిల్లా పరిస్థితులపై చర్చించారు. జిల్లాకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలమైన ఉద్యమాలను నిర్మించిన ఆణిముత్యం కమ్యూనిస్టు నేత కామ్రేడ్ డివి కృష్ణ అని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ పేర్కొన్నారు. సిరికొండ, సిరిసిల్ల ఉద్యమాలకు డివి కృష్ణ గుండెకాయలా పనిచేశాడని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ డివి కృష్ణ 3వ వర్ధంతి సభకు సిరికొండ మండలం నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. డివి కృష్ణ వర్ధంతి సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, అమరుడు కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగం వదిలిపెట్టి తమ జీవితాంతం విప్లవోద్యమానికి అంకితం చేసిన గొప్ప నేత అని అన్నారు. సిరికొండ, సిరిసిల్ల ఉద్యమాలకు గుండెకాయలా పనిచేశాడని వారు గుర్తు చేశారు. బలమైన ఉద్యమాలను నిర్మించిన ఆణిముత్యం లాంటి కమ్యూనిస్టు నాయకుడు డివి కృష్ణ అని ఆయన తెలిపారు. ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవోద్యమాలను నిర్మించడమే అని ఆయన అన్నారు. హైదరాబాద్లో జరిగిన వర్ధంతి సభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేష్, వి సత్యవ, ఏ ప్రకాష్, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతివాదం పేరుతో, మితవాదం పేరుతో విప్లవోద్యమాన్ని నష్టం తీసుకొచ్చే విధానాల్ని వ్యతిరేకించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయకుండా మతోన్మాదం పేరుతో, కులోన్మాదం పేరుతో ఈరోజు ఈ ఉద్యమాల్ని పాలక వర్గాలు అణచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు 50 సంవత్సరాల అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూనే అప్రకటిత అత్యవసర పరిస్థితి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని కూడా మనం వ్యతిరేకించే విధంగా, ప్రజా ఉద్యమాలు నిర్మించే విధంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ ప్రజానీకానికి పిలుపునిస్తుంది. అప్పుడే కామ్రేడ్ డివికే గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతాం అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ ముందస్తు అక్రమ అరెస్టులను వామపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, శివకుమార్ కట్టారి రాములను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. ఇదిలా ఉండగా ముందస్తు పేరుతో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శులను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి నవీపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనకు, నిరసనలకు పిలుపు ఇవ్వకుండా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పౌర హక్కులను హరించి వేయడమే అవుతుందన్నారు. ముఖ్య నేతలు జిల్లాకు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. ముందస్తు పేరుతో పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులను కోరారు. ఈరోజు దేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు ఇక్కడ పసుపు బోర్డును ప్రారంభించిన దాన్నే మళ్ళీ ప్రారంభించడం అనేది ఇక్కడ ఎంపీ గారు తనను పక్కదారులు పట్టించిందేమో అనేది మేము అనుకుంటున్నాం. అట్లాగే పసుపు బోర్డుకు సంబంధించిన భూమి కేటాయింపు అనేది కనీసం ఒక 10 ఎకరాలు ఉండవలసిన అవసరం ఉంది. అది ఎక్కడో ఒక దగ్గర కేటాయించాలి. దానికి కావాల్సిన నిధులు, సైంటిస్టులు, పరిశోధన అనే దాన్ని జరగటానికి అది కావాలి. అట్లాగే ఎక్స్పోర్టు, దాంతో వివిధ ఉత్పత్తులు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పుడే
పసుపు బోర్డుకు ఒక స్వార్థకం అనేది ఉంటుంది. కాబట్టి దానికి నిధులు కేటాయించాలని మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కార్యదర్శి, ప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిజామాబాద్ వ్యాపారస్తులు, రైతులు ప్రజా సమస్యలపై వినతి పత్రాన్ని అమిత్ షాకు సమర్పించారు. వ్యాపారస్తులు తమ సమస్యలను తెలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్, డ్రైపోర్ట్, పారిశ్రామిక వాడ, రైలు, రోడ్డు రవాణా మెరుగుపరచడం, విమానాశ్రయం మొదలగు సమస్యలను వివరించగా కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీశ్వరరావు తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బీజేపీ తన ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంత్రణ పాలన సాగిస్తుందని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి బి ప్రభాకర్ ధ్వజమెత్తారు. అమిత్ షా పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించకున్నా తమని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ముందస్తు అరెస్టులా అని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి బి ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఇందూర్ నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనతో ముందస్తు చర్యలో భాగంగా సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఇంటికి తెల్లవారుజామున పోలీసులు వచ్చి హంగామా సృష్టించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బీజేపీ తన ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంత్రణ పాలన కొనసాగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమ మంత్రులు వచ్చిన సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుల ముందస్తు అరెస్టు తప్పడం లేదన్నారు. ఇలా అమిత్ షా గారు వస్తున్నారు. ఒకటి అధికారికంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం, ఆ కార్యాలయం ప్రారంభోత్సవం. రెండవది డిఎస్ గారి విగ్రహం ప్రైవేట్ వ్యవహారం. మేము ఎందుకు అడ్డుకుంటాం? పసుపు బోర్డు అనేది రైతుల పోరాట ఫలితంగా వచ్చింది. కార్యాలయాన్ని ప్రారంభిస్తే మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తామని చెప్తే కూడా లేదని చెప్పేసి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇలా బోధనలో, నిజామాబాద్లో, ఆర్మూర్ డివిజన్లో మా కార్యకర్తల్ని సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్, అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది, ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య. ఇది ఏ రాయితీని తలకాయలు కొట్టుకోవడానికి గత ప్రభుత్వాలు ఇదే చేసినాయి, ఇవాళ ఇదే చేసినాయి. అరెస్టులే ముందస్తుగా చూపిస్తున్నారు, ఫోటోలు తీసి. ఇది కూడా ప్రజాస్వామ్యం కాదు అని గుర్తు చేస్తూ ఈ అక్రమంగా ఏదైతే అరెస్టులు చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా మేము ఖండిస్తా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లా ముందస్తు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి శ్రీయుత పెద్దలు సిపి గారిని విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్న సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షులు సమ్మేళనంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. తెలంగాణలో జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ల సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ ఉద్బోధించారు. లయన్స్ క్లబ్లు ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యుత్తమ స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లోని ఈవీఎం గార్డెన్స్లో 7 లయన్స్ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఫోర్ట్ సిటీ, ఇందూర్, నందిపేట్, సహారా, తెలంగాణ సెంట్రల్ల నూతన కార్యవర్గాలచే లయన్స్ పూర్వ గవర్నర్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయనిజంలోకి నూతన సభ్యులను చేర్పించి లయన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మొదటి ఉప గవర్నర్ విజయలక్ష్మి, రెండవ ఉప గవర్నర్ నరసింహరాజు, పూర్వ గవర్నర్లు జి శ్రీనివాస్, ఈ వీరేశం, డి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఐ హాస్పిటల్ ఉంది. మరి యాజ్ ఎ మెంబర్ జస్ట్ ఒక రికమెండ్ చేస్తే 1 లక్ష రూపాయల సేవ మనం ఉచితంగా అందించగలుగుతాం. దట్ ఆపర్చునిటీ is given by this mechanism. Friends, I once again thank you all for giving me this opportunity. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో మలయాళ గోవర్ధన్, ద్యారంగుల కృష్ణ, రాజారాంలు కలిసి ఇళ్ల స్థలాల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు మలయాళ గోవర్ధన్ సమస్యలను వివరించారు. ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2005వ సంవత్సరంలో పలు దఫాలుగా నాగారం ప్రాంతంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయకపోగా ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లను నిర్లక్ష్యం చేయడంతో ఖాళీ స్థలాలుగానే ఉంచుకోవడం జరిగిందని ఆయన అన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పద్మనగర్ కోటగల్లిలోని వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98వ 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఏర్పాటు చేసిన విహాన్ సొసైటీ సేవా సంస్థను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం డిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులంతా సమావేశమై ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా సొసైటీ నిర్వహించే కార్యకర్తలు, మిత్రులు, సేవా కార్యక్రమాలు మరియు చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్లో 1% ఎన్సీసీ కోటా రిజర్వేషన్ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్ కల్పించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటకి పంపించేశారు. ఎన్సీసీ విద్యార్థులంతా వరంగల్ నుండి వచ్చినట్లు తెలిసింది. మోస్టా జీపీ యూనియన్ నూతన మండల కమిటీని సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసాబ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ హకీం, ప్రధాన కార్యదర్శిగా వంశీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంజనేయులు, కోశాధికారిగా రాము, ఉపాధ్యక్షుడిగా లింగం, సహాయ కార్యదర్శిగా నాగేష్, కార్యవర్గ సభ్యులుగా శ్రావణ్ కుమార్, రాంబాబు, రమేష్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ సభ్యులు రాజీ లేని పోరాటం చేయాలని నన్నేసాబ్ సూచించారు. భీమ్గల్ పట్టణానికి కోర్టు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నాయకులకు ఎంతో రుణపడి ఉంటామని వీడీసీ అధ్యక్షులు రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికోసం నిరంతరం ప్రయత్నం చేసిన న్యాయవాదులకు మరియు సర్వసమాజ్ కమిటీ సభ్యులకు, వివిధ పార్టీ రాజకీయ నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు, ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి. మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన అమిత్ షా. ప్రపంచానికే నిజామాబాద్ పసుపు ఎగుమతితో పసుపు రాజధానిలా మారాలని కేంద్ర
కాపుల ఐక్యతను చాటిన గొప్ప వ్యక్తి దివంగత ధర్మపురి శ్రీనివాస్. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి డిఎస్ సమ్మేళనం హాజరు కానున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సభ ఏర్పాట్లు విజయవంతం చేసేందుకు ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.